రోజు బొట్టు పెట్టి చెప్పాలా? కనపడట్లేదా బయట పడుకోవడానికి? అక్కర్లేదు, ఎన్ని పడుకో. ఏంటి నోర్లేస్తుందేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను, మన నలుగురిలోనే భార్య భర్తలం, నాలుగు గోడల మధ్య కాదు. అసలు నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. అలాంటిది నువ్వు ఉన్న గదిలో పడుకుంటానని ఎలా అనుకున్నావు? బా చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపోదామేంటి? ఏయ్, ఏంటి లాగేస్తున్నావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఏం చెప్తావు? బయట ఎందుకు పడుకున్నావని మీ నాన్న అడిగితే ఏ సమాధానం చెప్తావు? నేను దాన్ని పెళ్ళంగా చూడట్లేదు, నా జీవితంలోంచి దాన్ని పెళ్ళంగా తీసేశాను. కేవలం అందరి ముందు మొగుళ్ళ నటిస్తున్నాను అని చెప్తావా? నేనేదో ఒకటి చెప్పుకుంటాను, నీకెందుకు? ఒక్కరోజు చెప్తావు, రెండో రోజు చెప్తావు, కానీ ప్రతిరోజు ఏమని చెప్తావు? నువ్వు రోజు ఇట బయటికి వెళ్ళి పడుకుంటే ఏదో ఒక రోజు మీ నాన్నకి అనుమానం రాదా? అందుకని నీతో కాపురం చేయమంటావా? అక్కర్లేదు, నాకు మనసుంది. ద్వేషిస్తున్న మొగుడితో మనసు చంపుకొని దిగజారలేను. నేను చేసిన ప్రతిదీ నీకోసం, నీతో బతకడం కోసమని నీకు అర్థమయ్యేంత వరకు నేను నీకు దూరంగానే ఉంటాను. అందుకే నువ్వు మంచం మీద పడుకో, నేను నేల మీద పడుకుంటాను. ఇద్దరు నాలుగు గోడల మధ్య మొగుడు పెళ్ళాలని కాదని చెప్పావు కదా, అట్టాగే ఉందా మరి? ఆలోచించింది చాలు, పడుకో. బయటికెళ్ళి పడుకుంటే మీ నాన్నకి నిజం తెలితే బాధపడతారు. ఆ రోజు ఇష్టం లేకుండా మొదలైన మీ పెళ్లి ప్రయాణం ఈ రోజు ఒకరి కోసం ఒకరు బ్రతికేలా చేస్తోంది. ఆ రోజు నా కొడుకు తప్పనిసరి పరిస్థితుల్లో నీ మెళ్ళో తాళి కట్టినప్పుడు వీణ్ణి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని నువ్వు ప్రాణాలు తీసుకోబోయావు. వీణ్ణి మెళ్ళో కట్టిన తాళిని కేవలం పసుపు తాడులా చూస్తానని అన్నావే తప్ప మా ఇద్దరి నూరేళ్ల బంధంలా చూడనని అన్నావు. ధీరజ్ నీ జన్మలో భర్తగా అంగీకరించనని ఒప్పుకోనని కూడా అన్నావు. కానీ ఈరోజు నువ్వు వీడి కోసం అన్ని రకాలుగా త్యాగాలు చేస్తున్నావు. ఆ రోజు మీ పెళ్లి మీ ఇద్దరికీ ఇష్టం లేదు. మీరు ఏ క్షణమైనా విడిపోతారేమోనని నేను చాలా భయపడిపోయాను. కానీ ఇప్పుడు ఒకరి చేతిని మరొకరు విడిచిపెట్టకుండా ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతున్నారు. మీ ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి చేశాననే టెన్షన్ ఈ రోజుతో నాకు తీరిపోయింది. నేనప్పుడు మీకు ఎలాంటి పరిస్థితుల్లో మీకు పెళ్లి చేయాల్సి వచ్చిందో మీ మావయ్య గారికి చెప్పానే అనుకో. మీ పెళ్లి రహస్యాన్ని మీ మావయ్య గారి దగ్గర దాచాని అన్న టెన్షన్ కూడా నాకు వదిలిపోతుంది. వద్దత్తయ్యా, వద్దు. ధీరజ్ ఎందుకు నా మెళ్ళో తాళి కట్టాడో, ఎలాంటి పరిస్థితుల్లో కట్టాడో మావయ్యకి అస్సలు తెలియకూడదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, అదేంటి అలా అంటున్నావు? మీ మావయ్యకి చెప్పొద్దని ఎందుకు అలా అంటున్నావు? మా పెళ్లి జరిగిన పరిస్థితుల్ని మీరు మావయ్య గారికి చెప్పాల్సి వస్తే అంతకంటే ముందు ఆ కళ్యాణ్ గడి గురించి చెప్పాలి. నేను కళ్యాణ్ గడితో వెళ్లిపోయి వాడు నన్ను మోసం చేస్తే నేను చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే
ధీరజ్ నా మెళ్ళలో తాళి కట్టాడు అనే విషయం చెప్పాలి. ఒకరు నన్ను మోసం చేస్తే నాకు గత్యంతరం లేక నేను ధీరజ్ని పెళ్లి చేసుకున్నాననే విషయం మా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే కళ్యాణ్ గడి విషయాన్ని ఎవరితోనూ చెప్పనని మీరు నాకు మాట ఇవ్వండి అత్తయ్య. నువ్వింతలా చెప్పిన తర్వాత కూడా ఎందుకు చెప్తానే? ఒక్కొక్కసారి చెడు కూడా మంచి చేస్తుందని అంటారు. ఆ రోజు కళ్యాణ్ గడితో నువ్వు మోపిదేవి రాకపోయుంటే నా కొడుకుతో నీ పెళ్లి అయ్యుండేదే కాదు. నా మేనకోడలు ఆ కోడలు అయ్యుండేదే కాదు. ఆ మోపిదేవి అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరెప్పుడు సంతోషంగా ఉండాలరా. ప్రేమించి పెళ్లి చేసుకున్నావని అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి నాటకాలు ఆడతారా? మీ పెళ్లి వెనుక ఎంత పెద్ద రహస్యం కథ ఉన్నాయా? చెప్తాను మీ పని. ఎంతో ప్రేమగా చూసుకుని నా భర్తని నాకు దూరం చేశారు. మీకు అదే పరిస్థితిని తీసుకొస్తాను. నా జీవితంలో లేని సంతోషాన్ని మీకు కూడా లేకుండా చేస్తాను. ఉదయాన్నే నిద్ర లేవగానే మొగుడికి టీయో కాఫీనో పెట్టివ్వాలి. ఉత్తమ భార్యకు ఉండాల్సిన లక్షణం ఒక్కడు కూడా లేదండి నీకు. అత్తారింటికి వచ్చినా సరే పుట్టింట్లో యువరాణేననే యాటిట్యూడ్ మాత్రం ఇంకా పోలేదు. హేయ్, నా మటుకు నేను కుక్కర్ విజిలేసినట్టు వాగుతూనే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఏదో మౌనవ్రతానికి వచ్చినట్టు సైలెంట్గా ఉన్నావు. అసలు ఏ లోకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు బంగారం? మనకి నచ్చనివి చెరిపేసి కొట్టేసే ఆప్షన్ ఉన్నట్టే మన లైఫ్లో కూడా మనకి నచ్చని చేదు జ్ఞాపకాల్ని చెరిపేసే ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మనసుకి ఎంత హాయిగా ఉంటుందో కదా. ఓయ్, పొద్దు పొద్దున్నే ఇంత డెప్త్ డైలాగులు చెప్తున్నావు. అంతా ఓకేనే కదా? తేడా ఏం లేదుగా? కళ్ళలో నీళ్ళేంటే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ప్రేమ? మన పెళ్లి జరిగిన పరిస్థితుల గురించి నిన్న మీ అమ్మ మాట్లాడినప్పుడు వల్లి అక్క ఆ విషయం వినేసిందేమోనని మనందరం భయపడి చచ్చాం. ఆ భయం నాలో ఇంకా పోలేదురా. నన్ను వెంటాడుతూనే ఉంది. వదిన వినలేదని అప్పుడే కన్ఫర్మ్ అయింది కదా, మరింకా భయం దేనికి అర్థం లేకుండా? ఒకవేళ ఆ విషయం మీ నాన్నకి గాని మా వాళ్ళకి గాని తెలిస్తే? మనం ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆ కళ్యాణ్ గాడు నన్ను చీట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నా మెళ్ళో తాళి కట్టావని అందరికీ తెలిస్తే? అలా తెలిసే ఛాన్సే లేదే. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. టెన్షన్ కాదురా ధీరజ్, నా లైఫ్లో ఒక చేదు గతం ఉందనే బాధ. ధీరజ్, పరిస్థితులు మన చేతుల్లో ఉండవు, కానీ జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అంటారు. కళ్యాణ్ గడు చచ్చిపోతాను అంటే గుడ్డిగా నమ్మి వాడి కోసం వెళ్ళిపోయాను. ఆ రోజు పరిస్థితులు నా చేతుల్లో లేవు ధీరజ్, కానీ నా లైఫ్ ని మాత్రం నీ చేతుల్లోకి తీసుకున్నావు. ఆ రోజు నన్ను కాపాడడం కోసం నువ్వు నా మెళ్ళో తాళి కట్టి నాకు తోడుగా నిలబడ్డావు. అది అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ప్రేమ, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? వదిలే. ధీరజ్, నా లైఫ్లో రిగ్రెట్స్ ఏమీ లేవురా. ఆ కళ్యాణ్ గాడిని నిజమని నమ్మడం తప్ప. ప్రేమ, వదిలేమని చెప్తున్నాను కదా, వదిలే. అది కాదురా ధీరజ్, కళ్యాణ్ గాడి మ్యాటర్ గాని
నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం గాని మా వాళ్ళకి తెలిస్తే ఆ, నేను తట్టుకోలేనురా. అందరి ముందు నేను బ్యాడ్ అవుతానురా. ఆ గిల్ట్ ని తట్టుకుని బ్రతకడం నా వల్ల కాదు. ప్రేమ, ఏంటి నువ్వు అర్థం లేకుండా? నేను ఒకరి చేతిలో మోసపోయానంటే ఆ బాధని మా వాళ్ళు కూడా తట్టుకోలేరు. ప్రేమ, అది అందరూ మర్చిపోయిన విషయం. నువ్వు కూడా మర్చిపో. ధీరజ్, నా లైఫ్ లో కళ్యాణ్ అనే చేదు గతం ఉందనే విషయం మా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వాళ్ళ దృష్టిలో మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా వాళ్ళెప్పటికీ అదే దృష్టిలో ఉండాలి. అంతే తప్ప కళ్యాణ్ గాడు నన్ను చీట్ చేస్తే నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే నువ్వు నా మెళ్ళో తాళి కట్టావనే విషయం పొరపాటున కూడా మా వాళ్ళకి తెలియకూడదు. అలా తెలియదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కళ్యాణ్ గురించి మా వాళ్ళ దగ్గర మాట్లాడనని నాకు మాటివ్వరా? పిచ్చా నీకేమైనా? నేనెందుకు మాట్లాడతాను? నువ్వు అసలుకే ఆవేశపరుడువిరా. కోపం వస్తే టక్కున మాటను వదిలేస్తావు, తర్వాత ఆలోచించి బాధపడతావు. అందుకే నువ్వు నాకు మాటిచ్చావనుకో, నేను ప్రశాంతంగా ఉంటాను. మాటివ్వు. కళ్యాణ్ గాడి గురించి పొరపాటున కూడా మీ వాళ్ళ దగ్గర మాట్లాడను, ఓకేనా? థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. చూడు, అందరు ఆ విషయాన్ని మైండ్లో నుంచి తీసేసాం. నువ్వు కూడా తీసే, ఓకేనా? ఏ సుక్కు, ఏటే బట్టలు తెస్తున్నావు? ఉతకడానికా? కాదు, ఊరెళ్ళడానికి. హాయ్ బాబోయ్, ఊరేటే ఉన్నపళంగా? ఊరెందుకంట? వల్లి కడుపు డ్రామా బయట పడకుండా కాపాడడం కోసం నన్ను పిలిపించావు. నేనొచ్చిన పని నాకిచ్చిన క్యారెక్టర్ అయిపోయాయి. మరి నేను ఇంకా ఎక్కడెందుకుంటా? ఎల్లి సినిమాల్లో క్యారెక్టర్స్ వేసేసుకుంటా. ఓ పిచ్చి పాపమా, ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలని. నీకు సినిమాల్లో ఎప్పటికి వేషాలు వచ్చాను, నువ్వు ఎప్పటికి హీరోయిన్ వయసు వచ్చాను. అందుకే నీ లైఫ్ సెటిలింగ్ అయిపోయి నువ్వు తోరసానమ్మలాగా కాల్ మీద కాల్ వేసుకుని బతికే స్కామింగ్ చెప్తాను. ఈయన బాగుపడుకో. లైఫ్ సెట్టింగ్ అయ్యే స్కీము స్కాము ఏంటత్తా? అదే ఆ పెళ్లికాని తిరుపతి, అదే ఆ తెంగర తిరుపతి. ఆ, నిన్ను తెగ లైకింగ్ చేస్తున్నాడని, నువ్వంటే పడి తెగ సత్తనాడని చెప్పావు కదా, ఆయన్ని పెళ్లి చేసేసుకో. హా? నీకు అదృష్టం పడిసం పట్టినట్టుగా పట్టేత్తది. మరి ఇదిగో, నేను హీరోయిన్ అత్తా. పోయి కమెడియన్ గారిని పెళ్లి చేసుకోమంటావేంటి నువ్వు? ఒసే తెంగర ముద్దు, ఆడు జోకరే కాని వాళ్ళ నాన్న జమీందారే. ఆస్తిలో వాడి వాటా కోట్లుంది. ఆయన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా వాడి వాటా అంతా నీకే వస్తుంది. అప్పుడు నువ్వు యాసాల కోసం తిరగాల్సిన పని లేదు. నువ్వే డబ్బులెట్టుకుని హీరోయిన్ గా డబ్బులు పెట్టి పెద్ద సినిమా తీసుకోవచ్చు. ఏమంటావు మరి? ఆ, ఆలోచిస్తా ఉంటే నువ్వు చెప్పింది కరెస్టే అనిపిస్తుందత్తా. కానీ ఆ తెంగర తిరుపతి గాడు నా వెనక కుక్క పిల్ల పడినట్టు పడుతున్నప్పుడు నేను సీసీ అనే చేతులించుకున్నాను. పైగా నేను అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత వాడు నన్ను మర్చిపోయినట్టున్నాడు. మర్చిపోవటం కాదు, చెవి దగ్గర గుయ్యి అని దోమ తిరిగినట్టు ఆడు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఏక్ బార్ దేకో. చూసావా? వెళ్ళు, నీలో హీరోయిన్ ని బయటికి తీసి నీ యాక్టింగ్ తో వాడిని ఐస్ చేసేసి ఆడి గుండెని ఐస్ క్రీమ్ లాగా కరిగించేసే. ఎల్లు, ఎల్లవే. చూడు, నువ్వు సూపర్ హే. ఎవరబ్బా ఇతను? అచ్చం మా తిరుపతిలో హీరో ఫేస్ కట్లా ఇంత అందంగా ఉన్నాడు. సుక్కు, నేనే నీకు హీరోలో కనిపించే అందగాడు. ఎవరో కాదు, తిరుపతి
తిరుపతి. అయ్ బాబోయ్, తిరు నువ్వా? కళ్ళజోడు పెట్టుకుంటే అస్సలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా? అవునా? అయితే ఏ పోకరి ఏదో అనుకుని కొనపడుస్తావేమో. రిస్క్ ఎందుకులే గాని కళ్ళజోడు తీస్తాను చూడు మరి. తిరు, ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. నువ్వేంటి ఇక్కడ? పుండి చుట్టూ ఏగా పండు చుట్టూ చేమో ఎందుకు తిరుగుతాయేమో అర్థం చేసుకోవు. నాకు ఇంతకు ముందు అర్థం కాలేదు. నీ కోట్లున్నాయని తెలిసాక అర్థమైంది. ఏంటి? ఎందుకో ఏంటో తెలియదు తిరు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి హార్ట్ లెఫ్ట్ సైడ్ ఒక్కటే లాగేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేసి నా హార్ట్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని కాదు తిరు తిరు అని కొట్టుకుంటుందని చెప్పారు. అయ్య బాబోయ్, అలాగైతే నా గుడి కూడా సుక్కు సుక్కు అని పేన్ కుక్కినట్టుగా ఒకటే కుక్కుతుంది తెలుసా? అయ్యో నాకేదో అయిపోతుంది. బోల్డ్ అంతా సిగ్గుగా ఉంది బాబు. సుక్కు. వస్తూ ఉండండి. నువ్వు అంతలా చెప్పాక రాకుండా ఉంటానా? కాళ్ళు అరిగిపోయేలా తిరగను. ఏ చెప్పలేదా? యాహూ! ఇప్పుడు నా పొలంలో మొలకలు వచ్చాయి. సుక్కు నాకు పడిపోయింది. సుక్కు బాయ్. అయ్యే బాబా, ఇక్కడ పడడానికి అంత సరిపోయింది. ఇంకెక్కడైనా పడి ఉంటే అమ్మో కోసాలు కదిలిపోయిండేవి. అయ్య బాబోయ్, సుక్కు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, రేపెద్దోడా అంటే అన్నానంటావు గాని రైసు బిల్లు బాధ్యతల్ని మీ నాన్న నీకు పూర్తిగా అప్పచెప్పారు కదా. మరి ఆ లెక్కలు తలనొప్పులేవో నువ్వు చూసుకోవచ్చు కదా. ప్రతి చిన్న విషయానికి మీ నాన్నని ఎందుకు శ్రమ పెడుతున్నావు? నువ్వు భలే ఉన్నావమ్మా. రైస్ మిల్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం, ప్రతి రూపాయి నాన్నకు తెలియాలి, నేను చెప్పి తీరాలి. లేదంటే నాన్న నాకు అప్పగించిన బాధ్యతని, నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మోసం చేస్తున్నాననే భావన నాకు కలుగుతుందమ్మా. బుజ్జమ్మ, నా కష్టానికి నా బాధ్యతలకి నిజమైన వారసుడు అంటే పెద్దోడే. కొంతమందిలాగా రైస్ మిల్ ని చూసుకోవడం అంటే అది కూలి పని, నామోషి అని ఫీల్ అవ్వడం నా పెద్ద కొడుకు. హలో, చెప్పండి సార్. ఆహా, లేదు సార్. మా ఇంట్లో నేను నా భార్య మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ. ఏంటి మిగతా వాళ్ళ? అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నారా? సార్, వాళ్ళు చేసేవి గొప్ప పనులేం కాదు సార్, గర్వంగా చెప్పుకోవడానికి. కొంతమంది ఏమో రైస్ మిల్ చూసుకుంటూ ఉంటారు, కొంతమంది కార్ తోలుకుంటూ ఉంటారు. శ్రీరామ శ్రీరామ, ఏయ్ ఏంట్రా బుద్ధిలేని మాటలు? సాగర్, కాస్త పద్ధతిగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. అర్రే, మీరు భలే ఉన్నారు సార్. మా ఇంట్లో ఎవరు అంత పెద్ద చదువులు చదువుకోలేదు సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టడానికి. నోరు మూసుకోరా. అమ్మా, ప్రేమని ఎస్ఐ కోచింగ్ కి పంపించడానికి ఇదే మంచి అవకాశం. అది ఎలారా చిన్నోడా? అవునా చిన్నోడా, పర్లేదంటావా? అమ్మా, నువ్వు ఎవరివి? మీ అమ్మ వేదవతిని. మన ఇంటి సామ్రాజ్యానికి శివగామి కూడా. అవును రోయ్, అప్పుడప్పుడు గుర్తు చేయరా, లేదంటే మర్చిపోతాను. బావిలో కప్పల్లాగా బ్రతకడానికి అలవాటు పడిన వాళ్ళు నాలాగా గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఫైర్ ఉండదు సార్. ఓకే సార్, ఉంటాను సార్. సాగర్, ఫోన్ లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని తెలీదా నీకు? నాకా? అవునరా, తెలీదా నీకు? ఏంట్రా, నీకు నీ భార్యకి మాత్రమే గవర్నమెంట్ జాబ్ చేసే సీన్ ఉందని నువ్వు? ధీరజ్, గొడవ పడకు, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. వదినా, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. అది కాదు ధీరజ్. నర్మదా, రా వదినా. రామా. అత్తయ్య, అదేంటంటే
ఇక ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేసే సీన్ ఎవ్వరికి లేదని అందరూ బావిలో కప్పలని ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావేంట్రా? ఎక్స్ట్రాలేంట్రా, నిజమే కదా. పెద్దోడు రైస్ మిల్లే మహాప్రసాదం అని వాడి జీవితాన్ని రైస్ మిల్ కి అంకితం చేశాడు. నువ్వేమో ట్రావెల్స్ బిజినెస్ అంటే ఏదో ఐఏఎస్ ఐపీఎస్ అన్నట్టు జీవితాశయంగా తిరుగుతున్నావు. ఇక ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఎవరున్నారా మేం తప్ప? నా భార్య ప్రేమ ఉంది. ఏంట్రా ఏమన్నా మళ్ళీ చెప్పు. ఎరా వినపడలేదా? లేదంటే వెటకారమా? ప్రేమకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది కల. తను తలుచుకుంటే తెల్లారేసరికల్లా పోలీస్ ఆఫీసర్ అవ్వగలదు, అది తెలుసుకో. ఇప్పటిదాకా తలుచుకోలేదమ్మా, కానీ నడిపోడే బావిలో కప్పలని హర్ట్ చేశాడు చూడు, అప్పుడే ఆ క్షణమే ప్రేమతో పాటు నేను కూడా సీరియస్ గా తలుచుకున్నా. అంటే నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అవుతావా? లేదమ్మా, దగ్గరుండి ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చేస్తాను.